అండి ఈరోజు టాపిక్ వచ్చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే దేని గురించి యూజ్ చేస్తారు అంటే మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ విచ్ మీన్స్ క్రెడిట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సేల్స్ అయినప్పుడు బిల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ బిల్స్ అనేది ఏంటంటే ఒక పేపర్, అంటే ఆ పేపర్ ఏముంటుందంటే సెల్లర్ నేమ్, పర్చేజర్ నేమ్, అలాగే ఏ రోజు ట్రాన్సాక్షన్ జరిగింది, అలాగే ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత, సో ఆ అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు అనేది రాయడం జరుగుతుంది. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది యాక్చువల్లీ మనం చెప్పాలి అంటే ఇది కరెంట్ అసెట్ కింద లెక్క మనకి. ఓకేనా, కరెంట్ అసెట్ అని ఎందుకు అంటున్నానంటే ఇవి వితిన్ 1 ఇయర్లో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే అమౌంట్ ఏదైతే ఉందో క్లియర్ అయిపోతుంది. అంటే ఈ బిల్లు 3 మంత్స్కి, 2 మంత్స్కి, 4 మంత్స్కి, 5 మంత్స్కి రాసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు పాసిబిలిటీ? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నాడో తను పర్చేజర్కి అరువు అంటారు కదండి, అరువుకి అంటే క్రెడిట్కి గూడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పర్చేజర్ ఏం చేస్తాడంటే అమౌంట్ నేను తర్వాత పే చేస్తాను అంటాడు. సో ఒక ప్రూఫ్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది రావడం జరిగిందనమాట. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటంటే ఒకరికి బిల్స్ రిసీవబుల్ అవుతుంది, అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నాడో తను ఫ్యూచర్లో అమౌంట్ తీసుకుంటాడంటే అది 2 మంత్స్ తర్వాత కావచ్చు, 3 మంత్స్ తర్వాత కావచ్చు, అది 4 మంత్స్ తర్వాత కావచ్చు. వితిన్ 1 ఇయర్లో ఎప్పుడైనా అమౌంట్ తీసుకుంటాడు, దానికి రిసీవబుల్ అంటాం. అందుకే సెల్లర్కి బిల్స్ రిసీవబుల్ అవుతాయి. పర్చేజరు ఈ అమౌంట్ అంటే సర్టెన్ అమౌంట్ గూడ్స్ తీసుకున్నాక ఏదైతే పే చేయాలో ఆ అమౌంట్ ఫ్యూచర్లో పే చేయాలి. అది 2 మంత్స్ తర్వాత కావచ్చు, 4 మంత్స్ తర్వాత కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. దాన్ని మనం ఏమంటామంటే బిల్స్ పేబుల్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బిల్స్ ఏంటంటే అమ్మా యాక్చువల్లీ బిల్స్కి 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి డ్రాయర్, డ్రాయి, పేయి. అంటే సెల్లర్ ఎవరైతే ఉన్నాడో తను ఏం చేస్తాడంటే బిల్ రాయడం జరుగుతుంది. సెల్లర్ రాసిన బిల్ని పర్చేజర్ యాక్సెప్ట్ చేస్తాడు. లాస్ట్లో డ్యూ అమౌంట్ అంటే డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో డ్యూ డేట్లో పే చేస్తాడు. అంటే 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత నాకు పర్చేజర్ అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాడని రాస్తాడనమాట. సో ఆ అమౌంట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు అమౌంట్ తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు ఈ త్రీ పార్టీస్ ఉంటాయన్నమాట. ఎవరైతే అమౌంట్ తీసుకుంటారో ఆ పర్సన్ని పేయి అంటారనమాట. ఓకే, అర్థమైందండి. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బిల్స్ మనం సమ్స్ చేసేటప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్కి 4 టైప్స్ ఉన్నాయి. ఇవి దాటి ఇంకో 2 మోడల్స్ ఉంటాయి, అవి ఇంటర్మీడియట్లో లేవన్నమాట. ఓకేనా. సో ప్రజెంట్ మనం చేసేవి ఏంటంటే 4 మోడల్స్. when bill was accepted by drawee and drawer and kept by the drawer until the due date. డ్రాయర్ ఎవరు ఇక్కడ? సెల్లర్. డ్యూ డేట్ వరకు అంటే డబ్బుల యొక్క గడువు తేదీ ఏదైతే ఉందో, అంటే 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత పర్చేజర్ డబ్బులు ఇస్తానన్నాడు కదా, అప్పటి వరకు బిల్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఎవరు? సెల్లర్ అన్నమాట. ఆ తర్వాత బిల్ డిస్కౌంటెడ్ బై సెల్లర్ అంటే నేనేం చేస్తాను, సపోజ్ నేనే సెల్లర్ అనుకో, ఎవరికే పర్చేస్ చేశాను. పర్చేస్ చేసిన తర్వాత ఎవరో నా దగ్గర పర్చేస్ చేశారు, అయిన తర్వాత ఆ బిల్ ఏం చేస్తున్నాను, డిస్కౌంట్కి ఇస్తున్నాను అన్నమాట. ఇది మీకు కొంచెం అర్థం కాదు. మోడల్స్ని బట్టి మనం ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ట్రాన్సాక్షన్ విచ్ మీన్స్ జనరల్ ఎంట్రీస్ రాస్తున్నాము, అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సెల్లరు ఈ 4 మోడల్స్ తను హ్యాండిల్ చేసుకుంటాడు. అంటే బిల్ తన వద్ద ఉంచుకోవచ్చు, లేదా బ్యాంక్కి ఇచ్చేసి బిల్ని డిస్కౌంట్ చేసుకోవచ్చు, అంటే వెంటనే బిల్ ఇచ్చేసి నాకు అమౌంట్ కావాలని తీసుకోవచ్చు. అలాగే బిల్ని ఎండార్స్ చేయొచ్చు, అంటే నా దగ్గర ఉన్న బిల్లు వేరే వాళ్ళకి ఇచ్చి, ఎవరికైనా నేను అప్పున్నానే అనుకోండమ్మా, ఆ బిల్ ఇచ్చేసి 2 నెలల తర్వాత పర్చేజర్ దగ్గర వెళ్ళి నువ్వే డబ్బులు తెచ్చుకొని అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవచ్చు. అలాగే నాకు బిల్ అమౌంట్ తెచ్చుకునేంత ఖాళీ లేనప్పుడు బ్యాంక్కి చెప్పచ్చు అనమాట. డ్యూ డేట్స్కి బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేయండి అని అడగచ్చు అనమాట. తీసుకొచ్చేయండి అంటే ఇప్పుడు ఈఎంఐ ఎలా కట్ అయిపోతూ ఉంటుంది మన బ్యాంక్ అకౌంట్లో, మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటాము. అలాగే ఇన్సూరెన్స్ కట్ అయిపోతూ ఉంటుంది సర్టెన్ డేట్కి, అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల. అలాగే బ్యాంక్ కూడా ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాము, నా బిల్స్ ఏవైతే నేను బ్యాంకులో వేస్తున్నానో అవి నువ్వు కలెక్ట్ చేసి పెట్టు అని. అది 4th మోడల్ అన్నమాట.
ఓకే, ఇవన్నీ ఏంటంటే 4 మోడల్స్కి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ రాయాలి. అది పర్చేజర్ బుక్లోనూ రాయాలి, సెల్లర్ బుక్లోనూ రాయాలి. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, బిల్ అనేది ఒక పేపర్, ఇట్ ఈజ్ ఏ నెగిషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ప్రూఫ్, ఒక ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే అరువు అమ్మకం కానీ అరువు కొనుగోళ్ళు జరిగాయి అని చెప్పడానికి. ఎవరైతే సెల్లర్ ఉన్నారో తన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది, పర్చేజర్ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది. ఓకేనా, ఇద్దరు మాట మార్చుకోకుండా అంటే ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా ఆ పేపర్ ఇద్దరి దగ్గర ఉంటుంది. డ్యూ డేట్ అంటే గడువు తేదీ, ఎప్పుడైతే సెల్లర్ అమౌంట్ కావాలని అడిగాడో ఆ డేట్ మెన్షన్ చేస్తాడు. సపోజ్ ఈ నెల ఏంటమ్మా, యాక్చువల్లీ మనకి జూన్, 2 నెలల తర్వాత అంటే ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాత వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ అడుగుతాడు అన్నమాట. సెప్టెంబర్ తర్వాత అంటే 2 మంత్స్ అంటే సెప్టెంబర్ 22 కదా, సెప్టెంబర్ 22కి అమౌంట్ పే చేయమని అడుగుతారు. అది యాక్సెప్ట్ చేస్తాడు, పర్చేజర్ పే చేస్తాడు ఫ్యూచర్లో. ఓకే, సో ఇక్కడ వరకు ఈ మోడల్స్ అయ్యాయి మీకు. ఓకేనండి, ఇప్పుడు దీని తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్తాను. అంటే సమ్ స్టార్ట్ చేయకముందు మనం ఒక కాన్సెప్ట్ చూసుకుందాం. ఎలా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెల్లర్ బి అనే పర్సన్ బయ్యర్ అంటున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ అనే వ్యక్తి బికి గూడ్స్ సోల్డ్ చేశాడు. బి అమౌంట్ ఇవ్వకుండా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఏకి బిల్ యాక్సెప్ట్ చేశాడు అన్నమాట, యాక్సెప్టింగ్ బిల్ కాంట్రాక్ట్. ఓకేనా, అర్థమైందా? ఇద్దరు రాజీ పడ్డారు బిల్ గురించి. సో సెల్లర్కి అది బిల్స్ రిసీవబుల్ అవుతుంది, పర్చేజర్కి బిల్స్ పేయబుల్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ. సో ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్సెప్టింగ్ బిల్ కాంట్రాక్ట్, డ్యూ డేట్ 3 months 2 months ఏదైనా సరే వితిన్ 1 year లోపు మనం ఎన్ని మంత్స్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ అనేవాడు సెల్లర్, బి అనేవాడు బయ్యర్. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్ యొక్క ట్రాన్సాక్షన్ అయిన తర్వాత గూడ్స్ ఏ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి, ఏ దగ్గర నుంచి గూడ్స్ బికి వెళ్ళిపోయాయి. బి అమౌంట్ పే చేయకుండా బిల్ అనేది యాక్సెప్ట్ చేశాడు. బిల్ యాక్సెప్ట్ చేసి డ్యూ డేట్ పెట్టారు 3 months. 3 months అంటే సపోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 months జనవరి 1st గూడ్స్ సోల్డ్ అయ్యాయి. 3 months అంటే జనవరికి చూడండి, జనవరికి 3 months అంటే ప్లస్ అంటే జనవరి 1st. ఓకే, ఫస్ట్ జనవరికి 3 months యాడ్ చేయండి. అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, సో చూడండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ 1st డ్యూ డేట్, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1st డ్యూ డేట్ వస్తుంది. చూడండి, ఓకే, క్లారిటీగా అర్థమైందండి మీకు. సో ఇక్కడ ఇదొకటి ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జనవరికి 3 months అంటే జనవరి 1st నెల, 1st నెలకి మీరు ఏం చేయాలి, ఇక్కడ 3 months యాడ్ చేసుకుంటున్నారు. 3 months యాడ్ చేసుకుంటున్నారు అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే 4వ నెల అని అర్థం. 4th month ఫస్ట్లోకి ఎవరైతే బి ఉన్నాడో ఆ పర్సను అమౌంట్ తీసుకొచ్చేసి ఇస్తాడన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏప్రిల్ 1stకి గ్రేస్ డేస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, గ్రేస్ డేస్. ఓకే, గ్రేస్ డేస్ అవి +3 days. ఓకే,
గేస్ డేస్ వచ్చేసి ప్లస్ 3 days గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు డ్యూ డేట్ ఎంత అవుద్ది? ఏప్రిల్ 4. ఓకే, ఏప్రిల్ 4కి అమౌంట్ ఎవరైతే ఉన్నాడో అంటే ఏకి ఇవ్వాలి. ఎప్పుడది? ఏప్రిల్ 4కి. ఎప్పుడైనా సరే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డ్యూ డేట్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు డ్యూ డేట్కి డబ్బులు ఇచ్చేస్తే దాన్ని ఏమంటామంటే హానరింగ్. ఓకే, హానరింగ్ అంటాం అన్నమాట. సో హానరింగ్ మీన్స్ బయ్యర్ సెల్లర్కి డబ్బులు ఇచ్చేసాడు అని. ఒకవేళ ఇవ్వడం ఫెయిల్ అయితే దాన్ని డిస్హానరింగ్ అంటాం. ఆఫ్టర్ డ్యూ డేట్ నాన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఇవ్వకుండా ఉండిపోతే ఇక్కడ మనకి డిస్హానరింగ్ అవుతుంది, అమౌంట్ ఇవ్వలేదు అని. అప్పుడు సెల్లర్ ఏం చేయొచ్చు? కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే తన దగ్గర ప్రూఫ్ ఉంది, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కోర్టులో కేసు వేయచ్చు. సో ఇలా కేసు వేయడం వల్ల తర్వాత వాడు ప్రూఫ్ చేసుకొని అమౌంట్ తనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే సమ్స్లో సెల్లర్ బుక్లోను జర్నల్ ఎంట్రీస్ రాయాలి, బయర్ బుక్లోను జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఇదండి కాన్సెప్ట్ వచ్చేసి. ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 2 పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అది సెల్లర్, బయ్యర్. సెల్లర్ గూడ్స్ ఇక్కడ అమ్ముతాడు బీకి, పర్చేసర్. వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే బిల్ని యాక్సెప్ట్ చేశారు. సెల్లర్కి బిల్స్ రిసీవబుల్, ఎందుకంటే ఫ్యూచర్లో డబ్బులు వస్తాయి కాబట్టి. ఇక్కడ బయ్యర్కి ఏమో బిల్స్ పేబుల్, ఫ్యూచర్లో పే చేయాలి కాబట్టి. సో ఎన్ని మంత్స్కి అనుకుంటామో ఆ డ్యూ డేట్ ఇక్కడ రాయడం జరుగుతుంది. అది 3 months కావచ్చు, 2 months కావచ్చు, 6 months కావచ్చు. అయితే ఇక్కడ మనకి డ్యూ డేట్ ఎలా చెప్పాను మీకు? సో January 1 అనుకుంటే 3 months డ్యూ డేట్ అనుకుంటే 3 months ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఇలా ఏప్రిల్ 1కి నేను ఎదురు చూస్తాను. అప్పటికి రాలేదనుకోండి, ఒక 3 days మనం చూడాలి. దాన్నే గ్రేస్ డేస్ అంటాం, అడిషనల్ డేస్. అప్పుడు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, అప్పుడు మనం ఏమనాలి? డిస్హానర్ అయ్యిందని బిల్లు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ ఇచ్చేస్తే హానరింగ్ అయింది. సో కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోయి పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఇది ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యొక్క కాన్సెప్ట్. నేను మీకు వివరంగా ఈ 4 మోడల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా యొక్క ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే, ఒకవేళ మీకు ఏమైనా సమ్స్ చెప్పాలి అనుకుంటే అవి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆ సమ్స్ కూడా మీకు చెప్తాను.